నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తగ్గే ఆదాయాన్ని కేంద్రమే భరించాలి, సీఎం రేవంత్ రెడ్డి. విగ్రహాల కోసం ప్రజల డబ్బు వాడొద్దు, ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. కార్ల షోరూంలు కలకల, జీఎస్టీ తగ్గడంతో పోటెత్తిన కస్టమర్లు. జీఎస్టీ సంస్కరణల పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రానికి ఏటా 7,000 కోట్ల రూపాయల దాకా ఆదాయం తగ్గనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దీనిని సర్దుబాటు చేయవలసిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. జీఎస్టీని ప్రవేశపెట్టిన సమయంలో 14% ఆదాయం తొలి 5 ఏళ్లలో రాకపోతే ఆ అంతరాన్ని తగ్గించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుందని గుర్తు చేశారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఆధారంగా మేం ప్రణాళికలు వేసుకున్నాం, కానీ కేంద్రం ఉండఫలంగా ఒక నిర్ణయం తీసుకుంది. మేం ప్రకటన చేస్తాం, నిర్ణయాలు తీసుకుంటాం. మీ చావు మీరు చావండని ప్రధానమంత్రి మోదీ అనుకున్నా, ఇంకెవరు అనుకున్నా మంచిది కాదు. దానివల్ల ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. జీఎస్టీ సంస్కరణలతో రానున్న 5 ఏళ్లలో తగ్గే ఆదాయాన్ని వయబిలిటీ గ్యాప్ పెండింగ్ తో కేంద్రమే భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వానికి భారత అత్యున్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రతిపాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విగ్రహాల ఏర్పాటు కోసం ప్రజల సొమ్ము వాడొద్దని ఆదేశించింది. మాజీ నాయకులను కీర్తించడం కోసం ప్రజాధనాన్ని ఎందుకు వాడుతున్నారు, ఎందుకు అనుమతి లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, ప్రశాంత్ కుమార్ మిశ్రా స్పష్టం చేశారు. వాహనాలపై జీఎస్టీ తగ్గింపు సోమవారం నుంచి అమల్లోకి రావడంతో కార్ల షోరూంలు కొత్త కలను సంతరించుకున్నాయి. నవరాత్రుల తొలి రోజున తమ కార్ల రిటైల్ విక్రయాలు 25,000 నుంచి 30,000 మించొచ్చని విదేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా తెలిపింది. కస్టమర్ల తాకిడితో షోరూంలు అర్ధరాత్రి వరకు తెరిచి ఉండాల్సి వచ్చిందని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్కెటింగ్ అండ్ సేల్స్ పార్థో బెనర్జీ తెలిపారు. కంపెనీ డీలర్షిప్లకు ఒకే రోజు 80,000 కస్టమర్లకు ఎంక్వైరీకి వచ్చాయన్నారు. జీఎస్టీ తగ్గుదలతో చిన్న కార్ల బుకింగ్స్ 50% పెరిగాయన్నారు. కొన్ని మోడళ్లు వేరియంట్లకు అధిక గిరాకీ నెలకొనడంతో నిల్వలు నిండుకొచ్చాయన్నారు. విక్రయాల పరంగా కంపెనీకి ఇదే అత్యుత్తమ రోజని బెనర్జీ పేర్కొన్నారు. శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బ్రహ్మరాంబికాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శైలపుత్రి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలు, బిల్వదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో, ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళహారతులు ఇచ్చారు. శ్రీ బ్రహ్మరాంబికాదేవి శైలపుత్రి అలంకారంలో, అలాగే మల్లికార్జున స్వామి అమ్మవారు భృంగి వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు. వెల్దుర్తి మండల కేంద్రంలో 13వ వార్డు గణేష్ ట్రేడర్స్ పక్కన వీధిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు నిర్వహించే నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం గణేష్ దుర్గా యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు అదే విధంగా 9 రోజుల పాటు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
9 రోజుల పాటు ప్రతిరోజు ఒక అవతారంలో అమ్మవారి దర్శనం కల్పిస్తారని, ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఓం దాదాపురస్తాద్యముదాజహార శక్రప్ర విద్వాన్ వృషదష్టదస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా అజనాయ విద్యతే. కృష్ణా జిల్లా పెడన మండలం నందిగామ గ్రామంలో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. దహన సంస్కారాలకు స్థలం ఇప్పించాలంటూ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అధికారుల ముందు ఉంచి వేడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నాం, మమ్మల్ని మట్టి చేసుకునేందుకు జానెడు జాగా చూపించండి మహాప్రభో అంటూ బాధితులు విన్నవించారు. మరణించి 2 రోజులు గడిచినా దహన సంస్కారాలు చేయకపోవడం గ్రామంలో కలకలం రేపింది. మండల పరిధిలోని నందిగామ గ్రామంలో ఎస్టీ యానాదులకు చెందిన ఈగ రాంబాబు ఆదివారం ఉదయం చనిపోయారు. రాంబాబు మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి కుటుంబ సభ్యులు, బంధువులు సిద్ధమయ్యారు. అయితే గ్రామంలో ఉన్న 7 శ్మశాన వాటికల్లో పూడ్చిపెట్టడానికి ఆయా సామాజిక వర్గాలు నిరాకరించారు. దీంతో ఏం చేయాలో తోచక మృతదేహంతో నిరసన చేపట్టారు. తమకు శాశ్వత చిరునామాతో ఆధార్ కార్డు జారీ చేశారని, శ్మశాన వాటిక లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఎస్టీలు వాపోయారు. విషయం తెలిపిన సంఘ నాయకుడు ఏకసిరి వెంకటేశ్వరరావు తదితరులు నందిగామ చేరుకుని పరిస్థితిని తెలుసుకుని గ్రామ పెద్దలతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. చివరకు విషయాన్ని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ఎం ఫణి దుర్జిటి, పెడన ఇన్ఛార్జ్ తహసీల్దార్ కె అనిల్ కుమార్, పెడన ఎంపీడీఓ ఏ అరుణ కుమారిల దృష్టికి తీసుకెళ్లడంతో వారు హుటాహుటిన సగటు స్థలానికి చేరుకుని గ్రామంలో శ్మశానాలను, ఖాళీ స్థలాలను పరిశీలించారు. ఇటీవల శ్మశానం కోసం జిల్లా కలెక్టర్ ను కలిసి స్థలం కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగిందని, నేటి వరకు స్థలం కేటాయించకపోవడంతో ప్రస్తుతం ఇబ్బందులు పడవలసి వస్తోందని ఈగ రాంబాబు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నందిగామ గ్రామం నుంచి దావోజీపాలెం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన వడ్డెరకు చెందిన శ్మశాన వాటిక ఉంది. అయితే అక్కడ కొందరు కొన్ని సంవత్సరాల నుంచి శ్మశాన స్థలంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ శ్మశాన వాటిక ఆనవాళ్లు లేక పచ్చని చెట్లు ఉండటంతో పాటు రాకపోకలు కొనసాగిస్తున్నారు. గతంలో ఇది శ్మశాన వాటికే కాబట్టి దీనిని కేటాయిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని అధికారులు పరిశీలించారు. విషయం తెలిసి నివాసం ఉంటున్న వారు ఇక్కడ పూడ్చిపెట్టడానికి వీల్లేదని, రాకపోకలు చేస్తున్నామని, మీరు పూడ్చిపెడితే మేం కూడా చచ్చిపోతామంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చేసేదేమీ లేక వెనుదిరిగారు. ఒకరు స్థలం ఇస్తానని అంగీకారంతో రాంబాబు మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి ఒక రైతు ముందుకు రావడంతో ఆ స్థలంలో పూడ్చిపెట్టడానికి అందరూ అంగీకరించారు. గ్రామ సర్పంచ్ బొడ్డు చిన్నబాబుతో పాటు ఎస్టీలు భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చూడాలని, ఇప్పటికే చావునకు దగ్గరగా ఇద్దరున్నారంటూ ఎస్టీలు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ నాయకుడు ఏకశ్రీ వెంకటేశ్వరరావు, జిల్లా ట్రైబల్ అధికారి ఫణి దుర్జిటి తదితరులు తప్పకుండా త్వరితగతిన శ్మశానాన్ని చూపిస్తామని హామీ ఇవ్వడంతో రాంబాబు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. విషయం తెలిపిన మచిలీపట్నం డీఎస్పీ సిహెచ్ రాజా, పెడన సర్కిల్ ఇన్స్పెక్టర్ కె నాగేంద్ర ప్రసాద్, ఎస్ఐ సత్యనారాయణను సంఘటన స్థలానికి చేరుకుని తమ సిబ్బందితో పర్యవేక్షించారు. అందరూ వచ్చారు. డబ్బులు ఎదురు అదులు కనబడారు అనుకో, మీ నాన్న దిక్కుతాడు పెట్టారు మాకు ఎదురు బీపీ కార్డులు అన్నీ ఉన్నాయి. కానీ మాకు మనిషిని చనిపోయిన మనిషికి స్థలం కోసం మేము ఇన్ని రోజుల నుంచి సంవత్సరం పాటు నుంచి మేము కాతకం పెట్టి తిరుగులాడుతుంటే మాకు స్థలం చూపిస్తారని కాతకం ఇచ్చారు. కానీ స్థలం చూపించక ఇప్పుడు ఈ రోజు మా మామగారు చనిపోయారు. మా మామగారు దాచిపెట్టుకుంటే ఎక్కడ దాచిపెట్టుకుని స్థలం అడుగుతుంది. నిన్నటి నుంచి ఎంతో బాధపడుతున్నాం మేము. మా బాగాలు ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు దయచేసి ఎక్కడ స్థలం చూపిస్తే మీకు వందనాలు చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ మాట్లాడుతున్నామయ్యా. మా బతుకులు అయిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరు పెడతాం వాళ్ళంట అందరూ ఇలాగ అడ్డాలు పెట్టేస్తే మా మాగారిని జోగులాంబ గద్వాల జిల్లా ఐడిఓసి కార్యాలయ ప్రజావాణిలో ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా
సకినేటిపల్లి మండలానికి చెందిన కొందరు విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని దాదాపు 43 మందితో డబ్బులు తీసుకుని మోసం చేశారని కలెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు. సొంతూరులో ఉపాధి కరువై ఇజ్రాయిల్ లాంటి దేశాలకు వలస వెళ్తున్న పలువురు అభాగ్యులు నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. అమాయకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఏజెంట్ల డబ్బుల సంపాదనే లక్ష్యంగా విజిట్ వీసాలు కట్టబెడుతున్నారు. డబ్బులు సంపాదించుకుని ఆర్థికంగా స్థిరపడదామని ఆశతో వెళ్తున్న పలువురు మోసపోయి అప్పుల కుప్పల్లో చిక్కుకొని పోయారు. మోసపోయామని తెలుసుకుని ఎలాగోలా స్వదేశానికి వచ్చి ఏజెంట్లను డబ్బులు తిరిగి ఇవ్వడం లేదంటూ ఎక్కడా పని లేక ఉన్న ఉద్యోగం కోల్పోయి అప్పుల పాలవుతున్నారు. బాధితుల వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలానికి చెందిన 43 మందిలో కొందరు బాలకృష్ణ, ప్రసాద్, చిట్టిబాబు, ప్రభుదాస్, భారతి, సునీల్, రత్నకుమారి, బేబీ కిషోర్, విజయ్ మోహన్, పద్మతో పాటు మరికొందరు మాట్లాడుతూ ఇజ్రాయెల్లో ఉద్యోగాల కోసం దరూర్ మండలం ఓ చర్చి పాస్టర్ కె సుదర్శన్ అలియాస్ అబ్రహంను సంప్రదించారు. విజిట్ వీసా పేరుతో ఇజ్రాయెల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మపలికి ఒక్కొక్కరి నుంచి 8 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేశాడు. జూన్ 9న 2024 సంవత్సరంలో కోనసీమ జిల్లాకు చెందిన మొత్తం 43 మంది టూరిస్ట్ వీసా పేరు మీద ఇజ్రాయెల్ కు తీసుకెళ్లాడు. అక్కడ కొన్ని ప్రదేశాలు చూసిన తర్వాత అక్కడే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పాడు. కొంతకాలం తర్వాత ఆ దేశం అధికారులు టూరిస్ట్ వీసా మీద వెళ్లిన వారిని తిరిగి భారత్ కు పంపడంతో వీసా ఖర్చులు, టికెట్ ఖర్చులు పోగా మిగిలిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఏజెంట్ కె సుదర్శన్ పై ఒత్తిడి తేగా అందుకు తగ్గట్టు బాధితులకు చెక్కులు అందజేశాడు. వీసా మీద ఇజ్రాయెల్ తీసుకెళ్లి మిమ్మల్ని పనిలో పెడతానని నమ్మించి మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారండి. మా డబ్బులు మాకు ఇమ్మంటే ఈ రోజు నానా ఇబ్బందులు పడుతున్నారండి. మేము డబ్బులు ఏమన్నా మీరు దిక్కున్నట్టు చెప్పుకోండి. మీరు ఆంధ్ర నుంచి వచ్చారు, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. మేము తెలంగాణ, మాకు ఇక్కడ బోల్ సపోర్ట్ ఉన్నది. ఇది దిక్కున్నక్కడ చెప్పుకోండి అని బెదిరిస్తున్నాడండి. మీరు మర్యాదకి వెళ్తారా వెళ్ళండి, లేదంటే మేము ఏం చేస్తాం చూడండి అని ఆయన మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఇంతవరకు కూడా ఆయన పాస్టర్ గారు దైవ సేవకులనే మేము గౌరవించి మాట్లాడుతున్నామండి. మేము ఏమీ అనలేదు. ఆయన కంప్లైంట్ ఇచ్చి 0-100కి ఫోన్ చేసి వాళ్ళ ఆవిడ గారు పోలీసులు రప్పించి కానిస్టేబుల్ వాళ్ళని మమ్మల్ని బెదిరిస్తున్నారండి. మాకు ఎట్టి పరిస్థితుల్లో మా డబ్బులు వచ్చేంతవరకు కూడా మేము మా ప్రాణాలైనా వదిలేస్తామండి. ఇక్కడ మా డబ్బులు వచ్చేంతవరకు మేము పోరాడతామండి. మా డబ్బులు కావాలండి. మా డబ్బులు ఇస్తే తక్షణం వెళ్ళిపోతామండి. మేము 10 మందిని మేము తినకు అలా కొడుపు కాల్చుకుని అలా పడుకుంటున్నామండి. అయినా కానీ మా మీద దౌర్జన్యం చేస్తున్నారండి. దయతో మరి సీఎం గారు, మరి రేవంత్ రెడ్డి గారు కానీ దయచేసి పెట్టారు. సభల ద్వారాగా కొంతమంది మేము దగ్గర అయ్యి పరిచయం అయ్యామండి. అమ్మ మీరు మంచి విశ్వాసమైన సహోదరులా ఉన్నారు. ఇలాగ నేను ఇజ్రాయెల్ దేశం మా ఫౌండేషన్ నుంచి, మరణాత ఫౌండేషన్ నుంచి వీసాలు నాకు గవర్నమెంట్ నుంచి ఫ్రీగా వస్తాయి. కొంచెం డబ్బు అవుతుంది, అంటే 25 లక్షలు అలా కాదు, ఒక 10 లక్షల అమౌంట్లు అవుతుంది అన్నారండి. అయ్యగారు మాకు అవుతుందండి, మాకు దోవ పెట్టండి, మేమేమి లేని వాళ్ళము అన్నామండి. అంటే ఆయన ఏం చేశారంటండి, 7,50,000 అవుతుంది అని చెప్పారండి. అందులోని 2,50,000 టూర్కి తీసేస్తాము, కానీ 5 లక్షలు కూడా మీకు అక్కడ జాబ్ ఇప్పిస్తాము, పన్నులో పెడితేనే 5 లక్షలు తీసుకుంటాము. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనే అక్కడ పరిస్థితి మనకు బాగోకపోతే వాపస్ వచ్చేస్తే, కానీ 5 లక్షలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను అన్నారండి. అంటే ఇది బాగుంది కదా, వెళ్తే ఏదో బిడ్డలు పెంచుకుందాము, భర్తలు పోషించుకుందాము అన్నట్టుగా మేము ఆస్తోని బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఆంధ్ర వాళ్ళమేనండి. అందరము కూడా 43 మంది అమౌంట్ అండి, అంటే కోట్లలో ఉందన్నమాట అండి డబ్బు. ఒక్క మనిషికి వచ్చి 7,50,000 అండి. ఇంకా చిల్లరు హైదరాబాద్లో ఇంకా తీసుకున్నారనుకోండి డాలర్స్, అవి కాకుండా అని అందరం ఇచ్చామండి. అందరూ ఇచ్చిన తర్వాత వీసాలు వచ్చినాయి అమ్మ అన్నారు, వెళ్ళామండి. జోర్దానికి మాత్రమే తీసుకెళ్ళారు. ఇంకా మాకు టూర్ అంటే ఏమి చూపించలేదండి. అక్కడ చిన్న చిన్న ప్లేస్ చూపించారు. ఇక్కడ బాంబులు వేసేసిన, ఇక్కడ పరిస్థితి బాగాలేదు, వాపస్ వెళ్ళిపోవాలమ్మా అన్నారు. అదేంటండి ఇంత డబ్బు ఇచ్చామంటే, లేదు మీరు భయపడవలసిన అవసరం లేదు, ఈ 5 లక్షలు సేఫ్గా బ్యాంకులో ఉన్నాయి, ఈ 2,50,000 ఖర్చు మీకు ఎయిర్పోర్ట్లో ఇచ్చేస్తాను అన్నారండి. ఓకే అలాగే కాదని మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి మేము 40 మంది సిస్టర్స్ బ్రదర్స్ అందరం వచ్చేసామండి వాపసు. అందరికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఇస్తానన్నారు కదా అయ్యగారంటే, ఆయన ఒకటండి చెక్కులు అట్టుకుండి వచ్చి చెక్కులు చూపించారండి. అదేంటి అయ్యగారు చెక్కులు చూపిస్తున్నారు, క్యాష్ ఏది, మా క్యాష్ సేఫ్ జోన్లో ఉన్నదన్నారు. మా క్యాష్ ఏదని అడిగితే, ఇంత క్యాష్ నేను ఒక్కసారి డ్రా చేయాలంటే కష్టం కదమ్మా, 1 నెల పోయిన తర్వాత మీ క్యాష్ అందరికీ బ్యాంకులు వేసేస్తాను, మీ బ్యాంక్ నెంబర్లో ఇవి చెప్పండి అని అంటే అందరికీ మొత్తం 43 కూడా చెక్కులు ఇచ్చారండి. వెళ్ళిపోయాం. ఇప్పుడు 1 ఇయర్ అయ్యి 4 నెలలండి. ఇప్పుడు మట్టికి ఒక్క రూపాయి ఇవ్వలేదండి. ఇది ఈ వార్తలు మొత్తం ప్రపంచం మాలాంటి వాళ్ళు ఎవ్వరు మోసపోకూడదు. దయచేసి ఏ పాస్టర్లో
ఏ పాస్టర్లను తీసుకెళ్తారని మీకు 2 చేతులతో దండం పెడుతున్నా. ఎవ్వరు మోసపోవద్దు. మాలాంటి గతి మీకు రాకూడదు. ఈ వార్తలు విని ప్రధానమంత్రి గారు మోదీ గారు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓజీ సినిమా టికెట్ 60,000కు విక్రయిస్తున్నారు. అమలాపురం లలిత థియేటర్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా తొలి టికెట్ వేలంపాటలో పాల్గొని ఆ టికెట్ ను బెండ మూర్లంక గ్రామానికి చెందిన గుర్రం కృష్ణ ఫ్రెండ్స్ 60,000 రూపాయలకు గెలుచుకున్నారు. ఆయనకు పోటీగా బీజేపీ నాయకులు మోకా వెంకట సుబ్బారావు 59,000 వరకు వెళ్లారు. అయితే టైం లిమిట్ పెట్టడం వల్లే 60,000 రూపాయల వద్ద వేలంపాట ముగిసింది. ఎవరైనా పాడాలంటే పాడుకోవచ్చు. 5,000 మోటూరు కిరణ్ 5,000 ఎవరి పేరు హలో 10,000 రూపాయలు ఫ్యాన్స్ అడిగారు. అలాగే ఈ చిత్రం రేపు 24వ తారీఖున 1 గంటకి అని చెప్పి మనం అనౌన్స్ చేసాం. అలాగే తెలంగాణలో కూడా 9 గంటలకు అన్నారు. దానికోసం మేము మినిస్టర్ గారితో మాట్లాడాం. మన రాష్ట్రంలో కూడా సాయంత్రం 20వ తారీఖు 9 గంటలకు వేయమని చెప్పేసి కోరాం. ఒకవేళ అయితే 9 గంటలకు జరుగుతుంది, లేకపోతే 1 గంటకే. ఎందుకంటే అది కూడా మెసేజ్ మీ అందరికీ ఫార్వర్డ్ చేస్తాం. ఈ టికెట్ 10,000 రూపాయలు మన పవన్ కళ్యాణ్ అభిమానులు గారు పాడారు. ఒకటేసారి 10,000 రూపాయలు. గుంటూరులోని కేఎస్ఆర్ గ్రౌండ్స్ లో డాక్టర్ బ్యాడ్మింటన్ ప్రీమియం లీగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 28వ తారీఖున జరిగే టోర్నమెంట్ ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్ లో 10 జట్లు పాల్గొంటున్నాయి. వైద్య వృత్తిలో నిత్యం బిజీగా ఉండే వారికి ఇలాంటి టోర్నమెంట్లు మానసిక శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని డాక్టర్ రమణ ఎస్ఎస్పీ తెలిపారు. Positively towards the next year's event. So play for fun, let us play and don't bother about win or లాంటి బ్యాడ్మింటన్ క్రీడలో ఓలలాడి చక్కగా ఒక 5 ఏళ్ళు లైఫ్ స్పాన్ పెంచుకుంటారని నేను అనుకుంటున్నాను. ఫిట్నెస్ చాలా మంచిగా వస్తుంది ఇలాంటి వాడితే. నేను అనుకోవటము ఇలాంటివి రెగ్యులర్గా జరగాలని, క్రికెట్ కానీ ఇలాంటి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది జరిగి మనకి ఇక్కడ డాక్టర్స్ ఫిట్నెస్ కూడా పెరిగి డాక్టర్స్కి స్ట్రెస్ బస్టర్స్గా రిలాక్సేషన్గా ఉంటాయని, ఇవి కంటిన్యూ అవ్వాలని వీళ్ళందరూ అన్ని టీమ్స్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎవరైతే ముందు ఈ కప్పు కొడతారో వాళ్ళకి ముందుగానే శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తగ్గే ఆదాయాన్ని కేంద్రమే భరించాలి, సీఎం రేవంత్ రెడ్డి. విగ్రహాల కోసం ప్రజల డబ్బు వాడొద్దు, ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. కార్ల షోరూంలు కలకల, జీఎస్టీ తగ్గడంతో పోటెత్తిన కస్టమర్లు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching ONTV News.